హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి హైదరాబాద్‌లోని కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం. హైదరాబాద్‌లో ఉన్న పురాతనమైన ఇంకా శక్తివంతమైన దేవాలయాల్లో ఈ టెంపుల్ కూడా. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి శనివారం రోజు మాత్రం ఉదయం 5:30 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 9 గంటల వరకు ఓపెన్‌లో ఉంటుంది. మిగతా అన్ని రోజులు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు ఈ టెంపుల్ ఓపెన్‌లో ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరైతే పార్కింగ్‌కి 2 వీలర్‌కి, 4 వీలర్‌కి చాలా స్పేస్ ఉంది. సో, పార్కింగ్‌కైతే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అలాగే ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, మనం ఇక్కడ మన చెప్పులు పెట్టేసుకొని ప్రశాంతంగా దర్శనానికైతే వెళ్లి రావచ్చు. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఈ టెంపుల్ క్లోజ్‌లో ఉంటుంది. సో, టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఆ టైమింగ్స్‌లోనే విజిట్ చేయండి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్‌లో చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ షెడ్ లాగా ఉంటుంది. ఇక్కడ కొత్తగా వెహికల్స్ కొన్న వాళ్ళంతా వచ్చి పూజ చేయించుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా! ఇక్కడ కనిపించే ఈ షెడ్ దగ్గరే మన వెహికల్స్‌కి పూజ అది చేస్తారు. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా వెహికల్ కొనుక్కుంటే ఇక్కడికి తీసుకొచ్చుకోవచ్చు. నేనొచ్చేసి సాయంత్రం పూట 4 గంటలకి వెళ్ళాను. అప్పటికి టెంపుల్ ఇంకా ఓపెన్ కాలేదు. సో, అందుకని తక్కువ క్రౌడ్. టెంపుల్ ఓపెన్ అయిందాకా అక్కడే వెయిట్ చేసి అప్పుడు వెళ్ళాను. టెంపుల్‌కి దగ్గరలోనే చిన్న కోనేరు ఉంటుంది. ఇది చూడటానికి చాలా బావుంది. ఇక్కడైతే చాలా తాబేళ్లున్నాయి. చూస్తున్నారు గదా! ఇవన్నీ తాబే టెంపుల్ ఎంట్రన్స్‌లోనే రైట్ సైడ్‌లో కాళ్ళు కడుక్కోవటానికి ట్యాప్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడ కాళ్ళు కడుక్కొని మనకి టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఈ టెంపుల్‌లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్‌లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎడమ వైపు మెయిన్ టెంపుల్‌లోకి వెళ్ళటానికి దారి ఉంటుంది. ఈ టెంపుల్‌లో ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయ స్వామినైతే మనం దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్‌లో ఫ్రీ దర్శనం ఉంది. అలాగే స్పెషల్ దర్శనం రూ. 100 కూడా ఉంది. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటుందో అది చూజ్ చేసుకోండి. ఒక్కోసారి తక్కువ క్రౌడే ఉంటుంది. అప్పుడు నార్మల్ ఫ్రీ దర్శనంకే మనం వెళ్ళొచ్చు. స్పెషల్ దర్శనం తీసుకోవాల్సిన పని లేదు. ఈ గర్భగుడి లోపలైతే ఇక్కడ వీడియో షూట్ చేసుకోవటానికి పర్మిషన్ లేదు. అందుకని నేను లోపలైతే వీడియో రికార్డ్ చేయలేదు. బయట వరకు మాత్రమే షూట్ చేశాను. ఒకవేళ మీరేదైనా పూజా సామాగ్రి తెచ్చుకోకపోతే టెంపుల్ లోపలే షాప్స్ ఉన్నాయి. అక్కడ తీసుకోవచ్చు. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. అలాగే శక్తివంతమైనది. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రుడు 1140వ సంవత్సరంలో ఈ టెంపుల్‌ని కట్టించాడు. ఈ రాజు ఒకరోజు వేటకెళ్ళి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక పులి అరిచినట్లుగా గొంతు వినిపించింది. దీంతో ఆయన ఏంటా అని వెళ్లి చూడగా రామ్ రామ్ అనే శబ్దం అయితే వినిపించింది. అక్కడ పొదల మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. ఆయన దానికి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోతే కలలో ఆంజనేయ స్వామి కనిపించి ఆయనకి ఒక గుడి కట్టించమని చెప్తే ఇక్కడ ఆ రాజుగారు ఈ గుడిని కట్టించారు. తర్వాత కాలంలో 17వ శతాబ్దంలో ఔరంగజేబు హైదరాబాద్‌ని ఆక్రమించుకున్నాడు. ఇక్కడ చాలా హిందూ దేవాలయాల్ని కూల్చేయటానికి ప్రయత్నించాడు. అలాగే ఈ కర్మాన్ ఘాట్‌లోని ఈ హనుమాన్ టెంపుల్‌ని కూడా కూల్చేయటానికి తన సైనికులకి ఆజ్ఞాపించాడు. కానీ వారు ఈ మందిరాన్ని అయితే చేరుకోలేకపోయారు.
వారికి చాలా అనారోగ్య సమస్యలు వచ్చేసి తిరిగి ఔరంగజేబుకే వెళ్లి చెప్పారు. ఈ టెంపుల్‌ని కూల్చేయటం వారి వల్ల కావట్లేదని. ఇక ఔరంగజేబు తానే స్వయంగా ఈ దేవాలయాన్ని కూలుస్తానని స్వయంగా తానే బయలుదేరి వస్తాడు. ఈ ఆలయం సమీపంలోకి రాగానే ఇక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం మారిపోయి మందిరం నుంచి ఒక శబ్దం అయితే వస్తుంది. అదేంటంటే మందిర్ తోడ్నా హై తో రాజా మన్ కరో ఘాట్, అంటే మందిరాన్ని నాశనం చేయాలనుకుంటే నీ మనసుని సిద్ధం చేసుకో, ధైర్యం చేసుకో అని అర్థం. దీంతో ఔరంగజేబు ఈ టెంపుల్‌ని కూల్చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి ఈ ప్లేస్ వచ్చేసి కర్మాన్ ఘాట్‌గా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడ చాలా ఉపాలయాలైతే ఉన్నాయి. రామాలయం, నాగేశ్వర ఆలయం, స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం, ఇలా చాలా ఉన్నాయి. ఈ ఉపాలయాలు అన్నిటిని ఒక్కొక్కటి దర్శించుకుంటూ కొంచెం ముందుకి వచ్చేస్తే ఇక్కడ టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఒక చోట శివలింగం ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా ఇక్కడ అక్కడ ఉన్న జలంతో శివలింగాన్ని అభిషేకిస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులంతా ఇక్కడ కూర్చుని కొద్దిసేపు ధ్యానం చేసుకోవటానికి చాలా ప్లేస్ అయితే ఉంది. అలాగే టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ ప్రసాదం కొనుక్కొని కొద్దిసేపు టెంపుల్ లోపల మనం టైమ్ స్పెండ్ అలాగే ఇంకా ఏదైనా స్పెషల్‌గా పూజలు ఏదైనా చేయించుకోవాలి అంటే ఇక్కడ చిన్న కౌంటర్ లాగా ఉంటుంది. అక్కడ మీరు ఎంక్వైరీ చేసుకొని పూజలు చేయించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి.